నమస్కారం. రామాయణంలోని అత్యంత ఆసక్తికరమైన ఘట్టాలలో ఒకటైన అశోకవన విధ్వంసం. దీని గురించి ఈ విశ్లేషణలో మనం లోతుగా తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక కోపంతో జరిగిన దాడి కాదుండోయ్. హనుమంతుడు ప్రదర్శించిన అద్భుతమైన వ్యూహాత్మక చతురతకు, ఆయన అపారమైన శక్తికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. మరి మూల గ్రంథాల ఆధారంగా ఈ అద్భుత ఘట్టాన్నిప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇక్కడొక విషయం అర్థం చేసుకోవాలి. ఈ భారీ విధ్వంసం అసలు ఎందుకు మొదలైంది? ఇందాక చెప్పుకున్నట్టు ఇది ఏమాత్రం ఆలోచించకుండా చేసిన పని కాదు. అదొక పక్కా మాస్టర్ ప్లాన్. ఎందుకంటే మృదువైన మాటలు ఎప్పుడూ పనిచెయ్యో. కొన్నిసార్లు అవతలివాళ్లకు మన మాట వినిపించాలంటే విధ్వంసమే ఏకైక మార్గం గదా. ఇక మొదటి విభాగానికి వస్తే అదే హనుమంతుని దండోపయ వ్యూహం. రావణాసురుడిని నేరుగా ఎలా కలవాలి? దీనికోసం హనుమంతుడు ప్రాచీన రాజనీతి వ్యూహాలైన చతుర్విధ ఉపాయాలను చాలా లాజికల్గా ఆలోచించాడు. రావణుడికి మంచి మాటలు చెబితే వినే రకం కాదు, కాబట్టి సామము వర్కౌట్ అవ్వదు. పోనీ బహుమతులిద్దామా అంటే లంకలో లేని సంపద లేదు, కాబట్టి దానము వేస్ట్. ఇక శత్రువుల మధ్య గొడవలు పెట్టే భేదము అంటారా, దానికి చాలా టైం పడుతుంది. సో ఫైనల్గా మిగిలిన ఒకే ఒక్క ఆప్షన్ దండము. అంటే ఆస్తులను నాశనం చేసి రాజు దృష్టిని నేరుగా ఆకర్షించడం అన్నమాట. నెక్స్ట్ రెండవ విభాగం అశోకవనభంజనం. తన ప్లాన్ డిసైడ్ అయ్యాక హనుమంతుడు నేరుగా రావణాసురుడి గర్వానికి ప్రతీకగా నిలిచే ప్రమదావనాన్ని టార్గెట్ చేశాడు. ఇది రాజుగారికి సంబంధించిన అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రదేశం. అక్కడ పెద్ద పెద్ద చెట్లను పీకేసి సరోవరాల గట్లను బద్దలుకొట్టి బీభత్సం సృష్టించాడు. కాని ఇక్కడే ఆయన తెలివితేటలు చూడాలి. సీతమ్మవారున్న సింషుపా వృక్షాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా వదిలేశాడు. ఈ దెబ్బతో అక్కడున్న రాక్షస స్త్రీలందరూ భయంతో వణికిపోతూ పరిగెత్తుకుంటూ వెళ్లి రాజుకు ఈ వార్త చెప్పారు. ఒక గుర్తు తెలియని వానరం తన వనాన్ని నాశనం చేయడమే కాకుండా తాను ఎంతో ఇష్టపడుతున్న సీతమ్మతో మాట్లాడే సాహసం చేసిందని వినగానే రావణుడికి పట్రాని కోపమొచ్చేసింది. ఎంతలా అంటే ఆ అసూయతో కూడిన కోపంలో అతని కళ్ల వెంట వేడి కన్నీళ్లు రాలాయి. ఆ తీవ్రమైన కోపంలోనే వెంటనే దాడికి మొదటి ఆదేశం ఇచ్చేశాడు. ఇప్పుడు మూడవ విభాగంలోకి వెళదాం. రాక్షస వీరుల పతనం ఎలా జరిగిందో చూద్దాం. ఈ ఘర్షణలు ఎంత వేగంగా, ఎంత హింసాత్మకంగా మారాయో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. కేవలం ఒకే ఒక్క వానరాన్ని బంధించడానికి రావణుడు కింకరులు అని పిలువబడే ఏకంగా 80,000 మంది అత్యుత్తమ రాక్షస వీరులను పంపించాడు. ఈ నంబర్ వింటేనే రావణుడి ఆవేశం ఏ స్థాయిలో ఉందో మనం ఊహించుకోవచ్చు. కాని అక్కడ జరిగింది వేరు. హనుమంతుడు ఒక పెద్ద ఇనుప పరిఘను నేలనుంచి లాగి దానితో ఆ 80,000 మంది కింకరులను గుర్తుపట్టలేనంతగా చిదగ్గొట్టాడు. ఆ తర్వాత 7 మంత్రికుమారులొస్తే గాలిలోకి ఎగిరి తన గోళ్లతో, ఛాతితో, మోకాళ్లతో వాళ్లని అత్యంత దారుణంగా అణిచివేశాడు. ఇక సేనాధిపతి జుంబుమాలివంతురాగానే ఆకాశం నుంచి ఒక్క ఉదుటున దూకి తన అరిచేతి దెబ్బతో అతని గాడిదల రథాన్ని ముక్కలు ముక్కలు చేసేశాడు. ఈ ఊపు ఏమాత్రం తగ్గకుండా అక్కడే ఉన్న ఒక పెద్ద బంగార స్తంభాన్ని పెకలించి గిరగిరా తిప్పాడు. ఆ వేగానికి పుట్టిన రాపిడి మంటలతో ఏకంగా 1000 స్తంభాలున్న ఒక అతిపెద్ద చైత్య ప్రాసాదాన్ని పూర్తిగా బూడిద చేశాడు. ఇక 4వ విభాగం పంచసేనానాయకుల సంహారం. పరిస్థితి చెయ్యి దాటుతోందని గ్రహించిన రావణుడు ఒకేసారి తన 5 టాప్ కమాండర్లను పంపించాడు. ఇక్కడే హనుమంతుని పోరాట పటిమలో ఒక అద్భుతమైన విషయం కనిపిస్తుంది. తన చుట్టూ ఉన్న ప్రకృతి వనరులనే ఆయన ఆయుధాలుగా ఎలా మార్చుకున్నాడో చూడండి. దుర్ధరుడిని కేవలం అరిచేతి దెబ్బతో రథంతో సహా అణిచేశాడు. విరూపాక్ష, యూపాక్షులపై ఒక అతిపెద్ద సాలవృక్షాన్ని విసిరికొట్టాడు. ఇక ప్రఘస, భాసకర్ణులనైతే ఏకంగా మృగాలతో నిండి ఉన్న ఒక పర్వత శిఖరాన్ని విసిరి వాళ్లమీద పడేలా చేసి సంహరించాడు. ఈ మహావినాశనం తరువాత ఒకప్పుడు ఎంతో సుందరంగా ఉండే ఆ అశోకవనం ఎలా మారిపోయిందంటే ఎన్నో లక్షల ఏనుగులు, గుర్రాలు, సైనికుల మృతదేహాలు, రక్తపు మడుగులతో ఒక భయంకరమైన శ్మశానాన్ని తలపించింది. 5వ విభాగం అక్షకుమారుని మరణం. సాధారణ సైనికులు, సేనాధిపతులు ఎవ్వరూ ఆపలేకపోవడంతో రావణుడు అనివార్యంగా తన సొంత కొడుకైన మహాపరాక్రమవంతుడైన యువరాజు అక్షకుమారుడిని రంగంలోకి దించాడు.
ఇదొక అద్భుతమైన వ్యూహాత్మక పోరాటమని చెప్పాలి. ఎందుకంటే ఒక పక్క అక్షకుమారుడు బంగారు కవచం ధరించి తన రథంపైనుంచి ఏమాత్రం అలసట లేకుండా అత్యంత వేగంగా బాణాల వర్షం కురిపిస్తున్నాడు. మరో పక్క హనుమంతుడు తన భారీ శరీరాన్ని సూక్ష్మంగా మార్చుకుంటూ ఆ బాణాల నుంచి తప్పించుకుంటూ చాలా వేగంగా అతడిని సమీపించాడు. ఆ యువ వీరుడి శక్తి సామర్థ్యాలను, పోరాట పటిమను చూసిన హనుమంతుడు అయిష్టంగానే ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. ముందుగా అక్షకుమారుడి రథాన్ని ధ్వంసం చేసి గాలిలో అతని 2 కాళ్లనూ పట్టుకుని వేలసార్లు గిరగిరా తిప్పాడు. ఆ వేగానికి పుట్టిన అపకేంద్ర బలం లేదా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల ఆ యువరాజు శరీరం గాల్లోనే ముక్కలు ముక్కలుగా విడిపోయింది. చివరది 6వ విభాగం రావణుని శోకం, ఇంద్రజిత్తు రాక. అక్షకుమారుని దారుణ మరణ వార్త లంకలో వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. ఎప్పుడూ ఇతరులకు బాధను కలిగించటం మాత్రమే తెలిసిన ఆ రాక్షసరాజు తన జీవితంలో మొట్టమొదటిసారిగా పుత్రశోకం అనే ఒక వినాశనకరమైన, గుండెను పిండేసే బాధను అనుభవించాడు. ఇప్పుడు ఆ వానర వీరుడి ముప్పు ఎంత భయంకరంగా ఉందో రావణుడికి పూర్తిగా అర్థమైంది. వెంటనే తన అత్యంత శక్తివంతుడైన కుమారుడు ఇంద్రజిత్తును పిలిపించాడు. ఇంద్రజిత్తుకు ఒకటే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించాడు. నువ్వు ముందు ఆ వానరం యొక్క వేగాన్ని అడ్డుకోవాలి, అప్పుడే దాన్ని పట్టుకోగలం అని ఆదేశించాడు. వేలాది మంది సైనికులు, ఉద్దండులైన కమాండర్లు విఫలమైన చోట లంకకు ఆఖరి ఆశాకిరణంగా ఇంద్రజిత్తు రంగంలోకి దిగాడు. ఐరావతాన్ని పోలిన 4 తెల్లటి ఏనుగులు లాగుతున్న ఒక అద్భుతమైన రథంపై పరిస్థితి తీవ్రతను పూర్తిగా అర్థం చేసుకుని అతడు యుద్ధభూమికి బయల్దేరాడు. దీంతో మనం ఒక ఉత్కంఠభరితమైన ఘట్టమంచున నిలబడ్డాం. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోయింది. ఒక పక్క రావణుడి దారుణమైన ప్రతీకారకాంక్ష, మరోపక్క ఎవ్వరూ ఆపలేకపోయిన అద్భుతమైన మహావానరవీరుడు. మరి ఇంద్రజిత్తు మాయాజాలం ఈ విధ్వంసాన్ని నిజంగా ఆపగలదా, లేదా లంకానగరం పూర్తిగా నాశనం కాక తప్పదా? ఈ ప్రశ్నతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. ఇంతటి ఆసక్తికరమైన ఘట్టాన్ని తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరొక అద్భుతమైన విశ్లేషణతో కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్